అందరికీ హాయ్. ప్రీవియస్ సైకాలజీ పేపర్ చూద్దాం. బిట్స్. నోమ్ చామ్స్కీ అందించిన భాషా గ్రహణ పరికరంకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి అని అడిగారు. శిశువు భాషను గ్రహించుటకు, ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యం. ఆప్షన్ 4. యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపిక కాలేకపోయిన ప్రశాంత్, మా ప్రొఫెసర్లు మా ప్రాంత ప్రజలను ఇష్టపడరు కాబట్టి వారు నన్ను సిఫారసు చేయలేదు అని అన్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న రక్షణ తంత్రం హేతుకీకరణం. ఒకే శాంపిల్పై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసే పద్ధతి అనుదైర్ఘ్య అధ్యయనం. ఆప్షన్ 3. ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో ఆప్షన్ 2 అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకులుగా పరిగణించబడతారు. నెక్స్ట్ క్వశ్చన్. బిలియర్డ్స్ బోర్డులో క్యూ బాల్లను సంబలించడం నేర్చుకుంటున్న పిల్లవాడు బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. ఆప్షన్ 2 క్రియాత్మక పద్ధతిని. ఒక ఉపాధ్యాయుడు ఒక కొత్త భావనను పరిచయం చేయడం కొరకు తన విద్యార్థుల అభ్యాసన శైలులను పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఇది ఈ బోధన దశను సూచిస్తుంది. ప్రీయాక్టివ్. ఆప్షన్ 3. ఈ క్రింది వాటిలో ఒకటి అనిర్దేశిక మంత్రణం లక్షణం. ఆప్షన్ 4 క్లయింట్ కేంద్రీకృతం. అభ్యాసన మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పాదనను పోల్చడం సాధ్యం కాదు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి సదుపాయం లేనప్పుడు ఒక పిల్లవాడు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి ఈ పాఠశాలకు బదిలీ కోరుకునే హక్కును కలిగి ఉంటాడు. ఆప్షన్ 4 సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం కళా విద్య ప్రతి పాఠశాలలో ఈ తరగతి వరకు ఒక సాధనంగాను మరియు తప్పనిసరిగా బోధించే విషయంగా చేర్చబడాలి. ఆప్షన్ 4 అండి. 10వ తరగతి. వికాసం యొక్క ప్రకృతి పెంపకం సమస్యల్లో ప్రకృతి అనే పదం వీటిని సూచిస్తుంది. ఆప్షన్ 1 జీవ వారసత్వం. వికాస సూత్రాల ప్రకారం భౌతిక మరియు చలన వికాసం ఎన్ని దిశలలో జరుగుతుంది? ఆప్షన్ 3 2 దిశలలో జరుగుతుంది అన్నమాట.